జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా మొక్కలు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చెందడం, కొనుగోలు కేంద్రం లేట్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు సంబంధిత మంత్రులతో మాట్లాడి మొక్కల కొనుగోలు కేంద్రాన్ని వచ్చేలా చేశారు. అందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల పార్టీ అని కొన్ని పార్టీలు పక్కదారి పట్టించి కొనుగోలు కేంద్రాన్ని రానివ్వకుండా అడ్డుపడ్డారని మాట్లాడారు. ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మన ఏఎంసీ ఆధ్వర్యంలో మనకు సూచించిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మల్లాపూర్లో మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వారం రోజుల క్రితమే కొనుగోలు కేంద్రం ఇక్కడ ప్రారంభం చేసేది ఉండే. దానికి అన్ని విధాల మన రాష్ట్ర నాయకులు కృష్ణారావు గారు అయితేనేమి, మన కొట్ల ఇన్ఛార్జ్ నరసింహారావు గారు అయితేనేమి, వీరిద్దరు మంత్రివర్యులు ఆదిశీన్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా సార్ ఇబ్రహీపట్నంలో చాలు చేసినాం, ఒకటి ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీలో మండలానికి ఒకటి ఉండే విధంగా ఇంకంబుడు కూడా మంజూరు చేయాలని వాళ్లకు వినవించుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి వెంటనే ఆదిశీన్ గారు అక్కడిదక్కడనే ఈ 3 సెంటర్లు కూడా కొనుగోలు కేంద్రాలు మంజూరు చేయించడం జరిగింది. వారికి మల్లాపూర్ మండల కేంద్ర పక్షంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఏదైతే ఉందో ఇది వారం రోజుల క్రితమే ఓపెన్ చేసేది ఉండే. దీనికి కొద్దిగా మంది కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వీరు వాళ్ళకి ఇష్టానుసారంగా మార్కెట్ మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిచే ఓపెనింగ్ చేసేది ఉండే. వారం రోజుల క్రితం మెట్పల్లి, కొరుట్ల, మల్లాపూర్ 3 సెంటర్లు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్తో చేసేది ఉండే. అయితే దాన్ని ఒక రోజు వస్తాననుకో ఒక రోజు ఆలస్యమై దాన్ని పోస్ట్పోన్ చేసి మరో రోజు తెల్లారి చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆఫీసర్లు కానీ, జైచాల్ స్టాఫ్ ఎండి గారు కానీ వాళ్ళు కూడా చేయడం జరిగింది. కానీ మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు మరి వాళ్లకు ఎవరు చెప్పినరో ఏమో తెలియదు, మాకైతే తెలియదు. కానీ సంజయ్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యకర్తలతోని అంటే ఇష్టానుసారంగా ఇక్కడ ఏది లేకుండా కాంటా లేదు, ఆఫీసర్లు లేరు, ఏఎంసీ డైరెక్టర్ ఒక మహిళ, దళిత మహిళ ఏఎంసీ చైర్మన్ ఉంది మల్లాపూర్, వాళ్ళకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకొని, ప్రైవేటు తక్కడి తెచ్చుకొని, కాంటా తెచ్చుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఓపెనింగ్ అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంజయ్ గారు మేము చెప్తున్నాం, మీరు ఇలాంటి తప్పిదాలు పనులు చేసి రైతులను ఇబ్బంది పెట్టకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన ప్రభుత్వం. ఆల్రెడీ ప్రజాప్రభుత్వం చెప్పింది మొక్కలు ప్రతి గింజ కొంటామని, దాదాపు మొక్కలు వేసి నుంచే చెప్తుంది. ఆ విధంగానే ఇప్పుడు మన కొట్ల కాన్స్టిట్యున్సీలో 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని మీరు గమనించి మళ్ళీసారి ఇలాంటి తప్పులు చేసి రైతుల మధ్య చిచ్చులు పెట్టి ఇలాంటి రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాం. జై జవాన్, జై జవాన్, నరసింహన్న నాయకత్వం, కృష్ణన్న నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ నాయకత్వం, జై జవాన్. మన రేవంత్ అన్న గారికి, మన నరసింహన్న గారికి, మన కృష్ణన్న గారికి ఇక్కడ ఈరోజు మల్లాపూర్ మండలానికి మన మక్కల బీటీ ఓపెనింగ్ చేసినాం. ఓపెనింగ్ జరిగింది. ఇంతకుముందు ఓపెనింగ్ చేసినప్పుడు మన సంజయ్ అన్న కల్వకుంట్ల సంజయ్ ఒక దళిత మహిళ అని చూడకుండా వచ్చి తన ఇష్టాల కొద్దీ ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే దళిత మహిళ అంటే లెక్కలేదా? నన్ను పిలుచుకోవద్దా? ఎందుకు పిలలేదు? నన్ను ఏ కారణంగా నన్ను పిలలేదో ఈ సంజయ్ ఇట్లా చేసుడు బాగా తప్పు. ఇది తప్పు. ధన్యవాదాలు. ఎందుకంటే మన నిన్ను